ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రెన్యూ పవర్ సంస్థ 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రెన్యూ పవర్ సంస్థ అడుగు పెట్టనుందన్నారు. సోలార్ ఇంగాట్, వాపర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో రెన్యూ పవర్ పూర్తిస్థాయి పెట్టుబడులు పెడుతుండటం గర్వంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో 22,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన ఈ కంపెనీ 2013లో నాటి ముఖ్యమంత్రి జగన్ నిర్వాకంతో తిరిగి వెళ్లిపోయింది. పీపీఏల వృద్ధితో పాటు పునఃసమీక్ష చేపట్టిన గత ప్రభుత్వ విధానాలను ఆ సంస్థ తీవ్రంగా విభేదించింది. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో రాష్ట్రానికి తిరిగి వచ్చింది. కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, పక్వానికి రాకుండానే వరి పైరును కోయరాదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులను కోరారు. రాబోయే రోజుల్లో వరి కోతలు ఎక్కువై ధాన్యం ఎక్కువగా వస్తే, సామర్థ్యానికి మించి ఉంటే ఇతర మిల్లులతో కూడా ముందుగానే మాట్లాడి సిద్ధంగా ఉండాలన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సమ్మేళనం కార్యక్రమం ఫిబ్రవరి 21, 22 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు హాజరవుతున్నారని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణ్ రావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలిత ప్రసాద్ చెప్పారు. ఈ వేడుకలకు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విద్యార్థి దశలోని చిన్ననాటి మధుర స్మృతులను ఒకరికొకరు పంచుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే చదువుతో పాటు విభిన్న రకాల నైపుణ్యాలు కూడా ఎంతో అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు అన్నారు. విద్యార్థుల మనోవికాసానికి సాంస్కృతిక కళా ప్రతిభ కూడా దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న శ్రీరామ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. గత 5 ఏళ్ల పాటు అత్యంత అవినీతిపరుడు, అరాచకవాది, నేర చరిత్ర కలిగిన మాఫియా లీడర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేశాడని పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. జగన్ రెడ్డి తన రాజకీయ అధికార దోపిడీ దాహానికి ఎవరినైనా బలిస్తాడని ఆరోపించారు. మానసిక ఆనందం పొందటం జగన్ నైజమని, జగన్ చేష్టలకు అరడజన్ పైన ఐఏఎస్ అధికారులు జైలుకు పోయారని చెప్పారు. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే అక్రమ కేసులు, అరాచకాలు జరిగాయన్నారు. రాత్రి సమయాల్లో రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ అధికారులు వారి సిబ్బందితో కలిసి నగరంలోని వివిధ ప్రదేశాలు, హైవే సమీపాల్లో పోలీస్ అధికారులు వాహనదారులకు స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ సవరణ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించడానికి అంగీకరించడమే అవుతుందని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక కన్వీనర్ ఎంవి ఆంజనేయులు అన్నారు. కేబినెట్ సమావేశంలో సైతం ఈ అంశంపై చర్చించకపోవడం శోచనీయమన్నారు. ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరిస్తే ఇప్పటికే భారంగా మారిన విద్యుత్ ఛార్జీలు మరింత పెనుభారమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు ప్రజలపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బిల్లుపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా బహిర్గతం చేయాలని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక పక్షాన కోరుతున్నామన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రౌండ్ టేబుల్ ఇండియా, అమరావతి, రౌండ్ టేబుల్ విజయవాడ, రౌండ్ టేబుల్ సినీ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో అనాథ బాలబాలికలకు మహాదేవ్ చిత్రాన్ని ప్రదర్శించారు. అనాథ బాలబాలికలకు గత 4 ఏళ్లుగా బాలల దినోత్సవం పురస్కరించుకుని చిత్రాలను ప్రదర్శిస్తున్నామని అమరావతి లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ అందలం సింధు, విజయవాడ రౌండ్ టేబుల్ మాజీ చైర్పర్సన్ అశ్విని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఎంతో మందికి తన వైద్య వృత్తి ద్వారా సేవలందించిన గొప్ప వ్యక్తి ఆకుల రాజ్ కుమార్ అని పలువురు వక్తలు ప్రస్తుతించారు. ఆయన మరణం ఆకుల శ్రీనివాస్ కుటుంబానికి తీరని లోటని వారు వ్యాఖ్యానించారు. భగవంతుని ఆశీస్సులు ఆకుల శ్రీనివాస్ కుటుంబానికి ఉండాలని వారు ఆకాంక్షించారు. స్నేహానికి, సేవాభావానికి రాజ్ కుమార్ నిదర్శనంగా నిలుస్తారంటూ నివాళులర్పించారు. గుంటూరు జిల్లా పేరంచెర్ల తెల్ల క్వారీ కార్మికులు ఇబ్రహీంపట్నంలో ఆందోళనకు దిగారు. వడ్డెర కార్మికుల ఆధ్వర్యంలో లీజుకు తీసుకున్న క్వారీకి వెళ్లకుండా తమను అడ్డుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరగని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు ఇబ్రహీంపట్నం మైనింగ్ కార్యాలయం వద్ద బైఠాయించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో మహిళామణులు అధిక సంఖ్యలో పండిట్ నెహ్రూ బస్టాండ్ కు తరలివస్తున్నారు. అయితే చంటి పిల్లల తల్లులు పిల్లలకు బస్టాండ్ పరిసర ప్రాంగణంలో పాలు ఇచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా మదర్ ఫీడింగ్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఈ ఫీడింగ్ రూమ్ ను లేడీస్ సర్కిల్ నేషనల్ ఏరియా చైర్పర్సన్ దీపా శర్మ లాంఛనంగా ప్రారంభించారని చెప్పారు. అనేక దశాబ్దాల పాటు ప్రజలతో మమేకమై ప్రజాసేవ చేసిన దొడ్ల రామారావు పేరు ఒక వేదిక పెట్టడం శుభ పరిణామమని మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావు వ్యాఖ్యానించారు. రాబోయే తరాలకు ఇటువంటి రాజకీయ నాయకులు స్ఫూర్తిదాయకమని చెప్పారు.